హాయ్ అండి. ఈరోజు తోటకూర పుల్లగూర చేస్తున్నాను. ఇది చాలా బాగుంటుంది అన్నంలోకి, చపాతీలోకి కానీ సూపర్ ఉంటుంది. ఇది హెల్తీ కూడా కదండి. పిల్లలు ఆకు ఫ్రై చేసి తినరు కదా, ఇలా చేసి పెట్టి నెయ్యి వేసి పెడితే అన్నంలో చక్కగా తింటారు. ఇది రైస్లోకి సూపర్ ఉంటుంది. ఫస్ట్ 2 కట్టెల తోటకూరను శుభ్రంగా కడిగి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక కడాయి పెట్టేసుకొని తోటకూర అంతా అందులో పెట్టేసుకోవాలి. ఒక 10 పచ్చిమిర్చి వేసుకోవాలి. 2 టమాటోలు కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు నిండుగా ఉంది, కొంచెం మగ్గేటప్పటికి తగ్గుతుంది తోటకూర. ఒక ఉల్లిపాయ సగం వేసుకోవాలి. కాస్త చింతపండు వేసుకోవాలి. కాస్త సాల్ట్ వేసుకోవాలి, మళ్ళీ తర్వాత వేసుకోవాలి. కాస్త పసుపు వేసుకోవాలి. మూత పెట్టేసి మగ్గించుకోవాలి. ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత ఇలా తగ్గుతుంది చూడండి తోటకూర. మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మొత్తం తోటకూరను ఇలా కలిపేసుకోవాలి. మూత పెట్టేసి మళ్ళీ ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. తర్వాత ఒక సగం గ్లాస్ వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. మొత్తం ఇలా కలిపేసి ఉడికించుకోవాలి. ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మంచిది కదండి. అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే వెరైటీగా ఉంటుంది. ఇదంతా ఉడికిపోయింది చూడండి. మొత్తం కలిపేసుకున్న తర్వాత ఉడికిపోయింది తోటకూర. ఇప్పుడు ఇందాక కాస్త సాల్ట్ వేసాం కదా, చూసుకొని మళ్ళీ ఇప్పుడు కొంచెం వేసుకొని పప్పు కర్రతో మొత్తగా మెదుపుకోవాలి. మొత్తం ఇలా పప్పు వెనిపినట్టు వెనిపేసుకోవాలి. అంతా మెదిగిపోయింది చూడండి. ఇప్పుడు గిన్నె పెట్టేసుకొని కాస్త ఆయిల్ వేసుకోవాలి. పోపు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి అవి కాస్త చిటపట్లాడిన తర్వాత 5 వెల్లుల్లి రెమ్మలు దంచి వేసుకోవాలి. కాస్త కరివేపాకు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం పెట్టుకున్న తోటకూర వేసేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. ఆ తాలింపులో తోటకూర వేసేసి మొత్తం కలిపేసుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయింది.